చందమామ రామాయణం 20వ భాగం ఖరదూషణులు త్రిశిరుడు మొదలైన రాక్షస వీరులు తమ 14,000 రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా అకంపనుడు అనే రావణుడి చారుడు ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు. రావణ రాజేశ్వర, జనస్థానంలో ఉండే మన రాక్షసులందరూ యుద్ధంలో వధ అయ్యారు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పటానికి వచ్చాను అని అకంపనుడు అంటుండగానే రావణుడు కళ్ళెర్రజేసి అగ్నిహోత్రుడిలా అయిపోయి, ఎవడికి కాలం ఊడింది? నేను అగ్నినే దగ్ధం చేస్తాను, మృత్యువునే చంపగలను, సూర్యచంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమైపోతారు అని రంకెలు పెట్టాడు. ఈ అట్టహాసం గమనించి అకంపనుడు ముందుగా రావణుడి వద్ద అభయం పొంది రాముడు జనస్థానంలోని రాక్షసులనందరినీ ఎలా చంపింది వివరించి చెప్పాడు. రావణుడు అంతా విని బుసకొడుతూ, ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు కాబోలు అన్నాడు. లేదు లేదు, రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి తోడుగా అతని తమ్ముడు లక్ష్మణుడొకడున్నాడు. అయితే జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడు ఒక్కడే అన్నాడు అకంపనుడు. అలా అయితే నేను జనస్థానానికి వెళ్లి ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపేస్తాను అన్నాడు రావణుడు. అకంపనుడు లబలబలాడుతూ, ఆ రాముడి బల పరాక్రమాలు నేను సరిగా చెప్పలేకపోయాను. అతడికి చెలియలికట్టను భేదించి ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది. ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం చేయగలడు. 3 లోకాలు నిర్మూలించి కొత్త సృష్టి ప్రారంభించగలడు. రాముడు నీ చేతిలో ఎన్నటికీ చావడు. అతడు చావటానికి ఒక్కటే ఉపాయం. అతడి భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి, సర్వాంగ సుందరి. ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో సమానం. ఆమెను ఎత్తుకు వస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చస్తాడు అని సలహా ఇచ్చాడు. రావణుడు కొంచెం ఆలోచించి తల పంకించి, మంచిది, రేపు ఉదయమే బయలుదేరి వెళ్లి ఆ సీతను తీసుకువచ్చేస్తాను అన్నాడు. మర్నాడు ఉదయాన్నే అతను ప్రకాశవంతమైన రథానికి గాడిదలను పూంచి దానిలో ఎక్కి మారీచుడి ఆశ్రమానికి వెళ్లాడు. తాటక కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి, ఇలా తలవని తలంపుగా వచ్చారు. రాక్షసులందరూ క్షేమమే కదా అని అడిగాడు. ఆ మాటకు రావణుడు, మారీచా, జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ రాముడు వధించాడు. అతని భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను. నీ సహాయం కావాలి అన్నాడు. అయ్యో, హితం కోరినవాడిలాగా వచ్చి నీకు సీత మాట చెప్పిన దుర్మార్గుడు ఎవరు? నిశ్చయంగా నీ నాశనం కోరే వాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి ఉంటాడు. ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి లంకకు వెళ్లి నీ భార్యలతో సుఖంగా ఉండు. ఆ రాముణ్ణి తన భార్యతో దండకారణ్యంలో సుఖంగా ఉండని. ఆ రాముడి జోలికి పోవటం నిద్రించే సింహాన్ని లేవగొట్టటమే అన్నాడు మారీచుడు. మారీచుడు ఇంతగా చెప్పిన మీదట రావణుడు తన ఎత్తుగడను మానుకుని లంకకు వెళ్లిపోయాడు. ఇంతలో శూర్పణఖ కూడా లంకకు వెళ్ళింది. నిండు కొలువులో ఉన్న రావణుడి వద్దకు వెళ్లి పరుషంగా మాట్లాడుతూ, భోగలాలసుడవై మదించి నీకు వచ్చిపడే ఘోరాన్ని కూడా తెలుసుకోలేకుండా ఉన్నావు. నీకన్నా పసిపిల్లలు నయం. జనస్థానంలో రాముడు ఋషుల కోరికపై నీ వాళ్లందరినీ చంపి దండకారణ్యంలో రాక్షస పురుగు లేకుండా చేస్తే నీకు ఆ సంగతి చెప్పటానికి చారులు కూడా లేరు. నీవు ఇంకేం రాజ్యం చేస్తావు? నీవు త్వరలోనే నశిస్తావు అన్నది. రావణుడి మాటలు సహించలేక రోషంతో, ఎవడా రాముడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఉంటాడు? ఏపాటి పరాక్రమం గలవాడు అని శూర్పణఖను అడిగాడు. రాముడు దశరథుడి కొడుకు, ఆజానుబాహుడు, నవమన్మధుడు. అతడు యుద్ధం చేయటం నేను కళ్ళారా చూశాను. వర్షంలాగా బాణాలు వచ్చి పడటం నాకు కనిపించిందే గాని అతడు బాణాలు తీయటమూ, ఎక్కుపెట్టటమూ, విడవటము నాకు కనిపించలేదు. ఒక్క క్షణంలో 14,000 మంది రాక్షసులను చంపేశాడు. ఆడదాన్ని కదా అని నన్ను చంపక అవమానించి పంపాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ముక్కోపి, మహాబలశాలి, అన్నకు కుడి భుజం. ఇక అతని భార్య సీత, ఇంతింత కళ్ళు, నిండు చంద్రుడిలాంటి ముఖం, బంగారు ఛాయ, సన్నని నడుము, చక్కని పిరుదులు. అటువంటి భార్య ఉంటే వేరే స్వర్గం దేనికి? ఆ సీతను ఎలాగైనా ఇక్కడికి తీసుకువచ్చి నీకు భార్యను చేద్దామని నేను ప్రయత్నించేసరికి లక్ష్మణుడు నన్నిలా ముక్కు చెవులు కోశాడు. ఆ సీతను ఒక్కసారి చూస్తే నీవు మరవలేవు. ఆ రాముణ్ణి చంపేసి నీ వాళ్ల కోసం పగ తీర్చుకో, సీతను తెచ్చుకుని భార్యగా ఏలుకో, వెంటనే బయలుదేరు అని శూర్పణఖ రావణుడిని రెచ్చగొట్టింది. రావణుడు సభ చాలించి ఒంటరిగా కూర్చుని సీతాపహరణం గురించి వివరంగా ఆలోచించాడు. సీతను పరాక్రమంతే తీసుకురావటం కన్నా దొంగతనంగా తీసుకురావడమే మేలని అతనికి అనిపించింది. ఎందుకంటే అంతమంది రాక్షసులను, రాక్షసవీరులను చంపినవాణ్ణి ఓడించి సీతను ఎత్తుకురావటం మాటలు కాదు. అయితే రావణుడు తన ఆలోచనను మండోదరికి గాని మంత్రులకు గాని చెప్పలేదు. వారు నివారిస్తారని భయపడ్డాడు. తన రథం సిద్ధం చెయ్యమని రావణుడు తన సారథితో చెప్పి అందులో ఎక్కి కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడి ఆశ్రమానికి వచ్చి చేరాడు. మారీచుడు అతనికి అతిథి సత్కారాలు చేసి
ఇంతలోనే మళ్ళీ రావటానికేమి కారణం? లంకలో అందరూ క్షేమమా అని అడిగాడు. రాముణ్ణి క్షమించటానికి వీల్లేదు. వాడు దుష్టుడు, క్రూరుడు, మూర్ఖుడు, లుబ్ధుడు. మన రాక్షసులందరినీ నాశనం చేయటమేగాక నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు. సీతను అపహరించదలిచాను. నాకు నీ సహాయం కావాలి. నీవు పరాక్రమం గలవాడవు, యుక్తిపరుడవు. నీకు మాయలు తెలుసు. నీ వల్ల కావలసిన సహాయం చెబుతాను, విను. నీవు వెండి చుక్కలు గల బంగారులేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనపడేలాగా తిరుగు. నిన్ను పట్టి తెమ్మని సీత రామ లక్ష్మణులను తప్పక పంపుతుంది. ఆ సమయంలో నేను సీతను ఎత్తుకుపోతాను. సీత పోయినాక రాముడు విచారంతో కృశించిపోతాడు. ఆ స్థితిలో అతను యుద్ధానికి వచ్చినా సునాయాసంగా ఓడించేస్తాను అని రావణుడు చెప్పాడు. ఈ మాటలు విని మారీచుడికి భయంతో నోరెండిపోయింది. అతను చేతులు జోడించి, రాక్షసరాజా, ఈ లోకంలో ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు. నచ్చకపోయినా హితమైన మాట చెప్పేవారుండరు. ఒకవేళ చెప్పేవారున్నా వినేవారుండరు. రాముణ్ణి గురించి నీవు అనుకునేదంతా అబద్ధం. అతడు దుష్టుడు, మూర్ఖుడు, లుబ్ధుడు, క్రూరుడు ఎంత మాత్రమూ కాదు. అతను ఎవరి జోలికి వెళ్లలేదు. శూర్పణఖ సీతను తరిమితే పరాభవించి పంపాడు. ఖరదూషణులు తన పైకి వచ్చి పడితే వారిని చంపాడు తప్ప ఆ రాముడు మీసకట్టు కూడా రాని వయసులో 1000 ఏనుగుల బలంగల నన్ను 1000 యోజనాలు వెళ్లి సముద్రంలో పడేలా కొట్టాడు. అంతటితో బుద్ధి రాక నేను మరి 2 రాక్షసులతో బాటు జింకరూపు దాల్చి మునిలాగా ఉన్నాడు కదా, ఏం చెయ్యగలడు లెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతన్ని చంపబోయాను. రాముడు 3 బాణాలు ఎక్కుపెట్టాడు. వాటిని చూడగానే నేను తప్పుకుని పారిపోయాను. కాని నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ చచ్చారు. నాకు బుద్ధి వచ్చింది. నాకు ఇప్పుడు రాముడంటే సింహస్వప్నం. ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తాడు. రకారంతో ప్రారంభమయ్యే మాటలు వింటేనే గుండెల విసిపోతాయి. నా మానాన నేను తపస్సు చేసుకుంటున్నాను. నీకు కాలమ్మూడి రాముడితో తలపడాలని ఉంటే తలపడు. నన్ను మాత్రం ఇందులోకి ఈడవకు. నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతేవో నీకు సర్వనాశనం తప్పదు అన్నాడు. రావణుడికి మాటలు తలకెక్కలేదు. అతడు మారీచుడితో, దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు. నా నిర్ణయం మంచిదా, చెడ్డదా అని నేను నిన్నడిగానా? అడగని మాటలెందుకు చెబుతావు? నేను నిన్నొకటి చెయ్యమని అడిగినప్పుడు నీవు చేయవలసిందే గాని బదులడరాదు. నేను చెప్పినట్టు బంగారు లేడి రూపం ధరించి సీతను ఆకర్షించి ఆ తర్వాత నీ దారిన నీవు వెళ్ళిపో. నిన్ను పట్టడానికి రాముడు ఒక్కడే వస్తే అతని కంఠధ్వనితో అయ్యో సీతా, లక్ష్మణ అని అరువు. అప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు. సీత నాకు దక్కుతుంది. ఈ ఉపకారం చేస్తేవా నీకు నా అర్ధరాజ్యం ఇస్తాను. నిరాకరించావో ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను. రాముడు నిన్ను చంపటం అబద్ధము, నేను చంపటం నిజమూ అవుతుంది అన్నాడు. మారీచుడికి మండిపోయింది. నన్ను చంపుతానంటున్నావు గాని నీకీ ఆలోచన చెప్పిన దుర్మార్గులను ఎందుకు చంపవు? ఇటువంటి మతిలేని ఆలోచన చేస్తుంటే నీ మంత్రులు నిన్ను ఎందుకు నివారించలేదు? దైవికంగా ఇది వచ్చి పడటం చేత నేను చస్తే అంత ప్రమాదం లేదు. కాని నా తర్వాత నీవు, రాక్షస వంశము, లంక నగరము కూడా నాశనం కాక తప్పదే. అది ఎంత ఘోరం అని మారీచుడు రావణుడితో అని, పోదాం పదమన్నాడు. అనరాని మాటలన్నీ అన్నప్పటికీ చివరకు తన మాట పాటించాడన్న ఆనందంతో రావణుడు మారీచుణ్ణి ఆలింగనం చేసుకుని విమానంలాటి తన రథంలో అతన్ని ఎక్కించుకుని అరటి చెట్ల మధ్యనున్న రామాశ్రమం దగ్గర అతని దించాడు. వెంటనే మారీచుడు ఒక ఆకర్షవంతమైన, అపూర్వమైన లేడీ రూపం ధరించి గరిక మేస్తూ మెల్లిగా రామాశ్రమం ప్రవేశించి అక్కడే తారట్లాడాడు. ఈ మాయలేడి శరీరం బంగారు రంగులోనూ, దాని మీది చుక్కలు వెండి రంగులోనూ, పొట్ట తెల్లగాను, గిట్టలు నిగనిగలాడే నలుపు రంగులోనూ, తోకపంచవర్ణాలలోనూ, కొమ్ముల చివరలు నీలం రంగుగాను, నోరు కెంపు రంగుగాను ఎంతో అందంగా ఉన్నాయి. అది కాసేపు మేస్తూ మధ్య మధ్య పచ్చికపై పడుకుంటూ ఆ ప్రాంతంలోనే చాలాసేపు తిరిగింది. చివరకు సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడిని చూడనే చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది ఆమె రామ లక్ష్మణులను కేకపెట్టింది. ఆమెను సమీపిస్తూ వారు కూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు రాముడితో, ఈ లేడి చూస్తే మారీచుడిలాగుంది. వాడు మాయారూపంలో వేటకు వచ్చిన రాజులను తిన్నాడు, ఎందరో మునులను తిన్నాడు. ఇలాంటి లేడి ఎక్కడా ఉండదు అన్నాడు. సీత లక్ష్మణుణ్ణి ఊరుకోమని రాముడితో, ఆ లేడి నాకు కావాలి, తీసుకురా, చక్కగా ఆడుకుందాం. దాని అందం ఏమందం, దీన్ని ప్రాణాలతో తెస్తే మనతో పాటు అయోధ్యకు తీసుకుపోదాం. భరతుడు, అత్తలు చూసి ఎంతో మురిసిపోతారు. ఒకవేళ ఇది ప్రాణంతో చిక్కకపోతే చంపి అయినా తీసుకురావాలి. దీని చర్మాన్ని నేను ఉంచుకుంటాను అన్నది. చందమామ రామాయణం 20వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.